ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ 69వ ఎపిసోడ్. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏ తేదీన జరుపుకుంటారు? సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను నేను. అక్టోబర్ 11, నవంబర్ 11, జనవరి 24, మే 11. ఇక్కడ చూడండి, అక్టోబర్ 11, నవంబర్ 11 అండ్ జనవరి 24, మే 11. అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఫస్ట్ ఆప్షన్ అండి. అక్టోబర్ 11 ఇది రైట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. అదేవిధంగా జనవరి 24 ఏమో మీకు జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటాం దీనిని. ఇదేమో అంతర్జాతీయ బాలికా దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. ఇక నవంబర్ 11 ఉంది కదా, ఇది జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి యొక్క జయంతి. ఇక మే 11 అనేది నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నాము, జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1998 మే 11 భారతదేశము రాజస్థాన్లోని పొఖ్రాన్లో 2వసారి అణు పరీక్షలు నిర్వహించింది. సక్సెస్ఫుల్గా ఈ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసినందుకు మనం మే 11ను నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండో ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకి భారతదేశంలో ఉన్నటువంటి కమాండోస్ ఫోర్సెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ వింగ్ అండి. ఎన్ఎస్జి దళాలు అంటాము. చాలా పవర్ఫుల్ ఆర్మీ గ్రూప్ అన్నట్టు ఇది. ముఖ్యంగా మీకు కీలకమైన ఆపరేషన్స్ కానివ్వండి, ఏదైనా బందీలుగా పట్టుకున్నప్పుడు కానివ్వండి ఉగ్రవాదులు, అలాంటి టైంలో ఈ వీళ్ళనైతే మనం రంగంలోకి దించుతాం. వీరిని బ్లాక్ క్యాట్ కమాండోస్ అని కూడా పిలుస్తారు. ఎన్ఎస్జిని మనము 1984 అక్టోబర్ 16న న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, అమృత్ విస్తరించండి ఇది ఒక స్కీమ్ అండి. 2015 జూన్ 15 ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. దిస్ ఈజ్ అమృత్ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 4, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాలల పరిరక్షణ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అనే ప్రశ్న ఇచ్చాను. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 2007 మార్చి 5న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అయితే స్థాపించబడింది. క్వశ్చన్ నెంబర్ 5, 2024 నవంబర్లో ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఏది? ఇది చాలా వార్తల్లోకి వచ్చిందండి. ఖండాంతర క్షిపణి ఇది. మోస్ట్ పవర్ఫుల్ మిస్సైల్ని అయితే రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగించింది. దీని యొక్క పరిధి వచ్చేసి మనకి 3000 నుండి 5000 కిలోమీటర్ల పరిధిని అయితే కలిగి ఉంది. దీని పేరు ఓరిష్నిక్ బాలిస్టిక్ క్షిపణి అండి. ఈ పేరు అయితే గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, 2024 నవంబర్లో న్యూస్9 ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగింది? 2024 నవంబర్ 21 నుంచి 23 మధ్య భారత్ మరియు జర్మనీ సంయుక్తంగా స్టట్గార్డ్ నగరం, జర్మనీలోని స్టట్గార్డ్లో ఈ న్యూస్9 ప్రపంచ సదస్సు నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని కూడా ఇక్కడ ఆరంభ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మీకు స్టట్గార్డ్ అనగానే ఇంకొకటి కూడా గుర్తుకు రావాలి. 1907లో మేడం బికాజీ కామా ఇక్కడ జరిగిన ఒక కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. క్వశ్చన్ నెంబర్ 7, బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ ఏ సేవలను గుర్తించి 1915లో కైజర్ ఈ హింద్ పథకాన్ని ప్రదానం చేసింది? దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉన్నప్పుడు అక్కడ దక్షిణాఫ్రికాలో మరి ఇంగ్లీష్ మరియు బోయర్ల అంటే ఆంగ్లో బోయర్ల యుద్ధంలో అక్కడ గాయపడ్డ వారికి సేవలు అందించడము, అంబులెన్స్ సర్వీసెస్ నిర్వహించడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల గాంధీజీకి అయితే బ్రిటిష్ వారు కైజర్ ఈ హింద్ పథకాన్ని ప్రదానం చేయడం జరిగింది. అంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే అర్థం ఉందండి. ఆ తర్వాత మీకు గాంధీజీ ఈ పథకాన్ని బ్రిటిష్ వారి యొక్క పాలసీస్కి వ్యతిరేకంగా మరి త్యజించడం కూడా జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ఏ సమావేశంలో కాంగ్రెస్ 2గా చీలిపోయింది? గుజరాత్లోని సూరత్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము చాలా ముఖ్యమైన సమావేశము. అది 1907లో జరిగింది. దాని అధ్యక్షుడు రాస్ బిహారీ ఘోష్ అండి. అక్కడ కాంగ్రెస్ అయితే మరియు అతివాదులు మితవాదులుగా 2 గ్రూపులుగా చీలిపోవడం అనేది జరిగింది. మీకు అతివాదులలో బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఉంటే, మితవాదులలో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఐఎన్సీ 2గా స్ప్లిట్ కావడం అనేది జరిగింది. ఆ తర్వాత
1916లో ఐఎన్సీ సమావేశం లక్నోలో జరిగిందండి. అక్కడ 2 వర్గాలు కూడా కలిసిపోవడం జరిగింది. హిందూ, ముస్లిం అంటే 2 కూడా మీకు కాంగ్రెస్లో ఈ భిన్న వర్గాలు కలిసిపోయి మరి ఏకతాటిపైకి రావడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మాత్రం ఏసీ మజుందార్. క్వశ్చన్ నెంబర్ 9. దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దాదా అబ్దుల్లా యొక్క కేసెస్ను వాదించడానికైతే సౌత్ ఆఫ్రికా వెళ్తాడు ఒక న్యాయవాదిగా. ఆ తర్వాత 1915 వరకు అక్కడే ఉండి 1915 జనవరి 9న గాంధీజీ ముంబైలో అడుగు పెడతాడు. ఈ జనవరి 9నే మనము ప్రవాస భారతీయ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. 2024లో యూరోపియన్ యూనియన్ నూతన అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఉర్సులా వాన్ డెన్ లేయర్ యూరోపియన్ యూనియన్ నూతన ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్నాను. సో ఇవి ఈ రోజుకి నేను డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్. మరి టాప్ 10 క్వశ్చన్స్ రేపు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను షేర్ చేయండి.